దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్దేశించే 2026-27 కేంద్ర బడ్జెట్ను ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా 9వ బడ్జెట్ ప్రసంగం చేయబోతున్నారు. దీంతో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రులు జాబితాలో ఆమె మరో మైలురాయిని చేరుకొనున్నారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపార వర్గాలు అందరి చూపు ఇప్పుడు నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ పైనే ఉంది. ఇక పన్నుల రాయితీలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక వృద్ధికి తీసుకునే చర్యలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక బడ్జెట్ అంటే కేవలం గణాంకాలు, ప్రకటనలే కాదు, దానికి సంబంధించిన ప్రత్యేక సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసినట్లుగా ఆర్థిక మంత్రి చేతిలో ఉండే బ్రీఫ్ కేసు బడ్జెట్కు ప్రతీకగా మారింది. ఇక గతంలో ఇది లెదర్ బ్రీఫ్ కేసుగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో భారతీయ సాంప్రదాయానికి ప్రతీకగా బహీ ఖాతా స్టైల్ ఫోల్డర్ను ఆర్థిక మంత్రి ఉపయోగిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం బడ్జెట్ ప్రసంగంలో ఉపయోగించే బ్లూ షీట్స్, నీలిరంగు కాగితాలు. వీటిని ప్రత్యేకంగా ముద్రిస్తారు. కెమెరాలకు స్పష్టంగా కనిపించడం, సులభంగా చదవడం కోసం ఈ బ్లూ షీట్స్ ను వినియోగిస్తారు. బడ్జెట్ రోజున సాధారణ పేపర్లను కూడా సభలోకి తీసుకురావడానికి అనుమతి ఉండదు. ఇంత కట్టుదిట్టమైన నిబంధనల మధ్య బడ్జెట్ ప్రసంగం జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మార్కెట్ నిపుణులు అనిల్ కుమార్ అందిస్తారు. చెప్పండి అనిల్ కుమార్, అభివృద్ధి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో మొదటిసారి బడ్జెట్ అనేది ఆదివారం ప్రజెంట్ అవబోతా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితము February 1 నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మొదలుపెట్టారు ఆనవాయితీ. దాని తగ్గట్టే ఆనవాయితీ బ్రేక్ అవ్వకుండా ఉండాలని వాళ్ళ ఆదివారం కూడా బడ్జెట్ ప్రసంగం ఉంది, ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్. మీరు అన్నట్టే 9వసారి రికార్డు స్థాయిలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే యూజువల్లీ ఏమవుతుందంటే దీనికన్నా ముందు మనకి ఎకనామిక్ సర్వే వచ్చింది. ఈ 2026ది ఎకనామిక్ సర్వే వచ్చింది. దాంట్లో క్వైట్ అ ఫ్యూ థింగ్స్ ఏంటంటే దాని మీద వచ్చిన స్టాటిస్టిక్స్ బట్టి కొన్ని బడ్జెట్లో పథకాలు కానీ అలొకేషన్స్ కానీ ఉండబోతున్నాయి అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర రెండింటికి కూడా ఎకనామిక్ సర్వేలో ఏం జరిగింది, వాటి ద్వారా ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది మనం కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి తెలంగాణ మాత్రం ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక అగ్రి మిరకిల్ అని రాశారు. ఎందుకంటే మనము 2014లో మన రాష్ట్రం వచ్చినప్పుడు 1.3 కోట్ల ఎకరాల నుంచి ఇవాళ 2.2 కోట్ల ఎకరాలకు ఏమంటారు సాగు అనేది పెరిగిందని, సాగు భూమి పెరిగిందని చెప్తా ఉంది. అండ్ సైమల్టేనియస్లీ కొన్ని ఇది ఇరిగేషన్ కూడా పెరిగింది. అండ్ వరి యొక్క ప్రొడక్షన్లో మనం పెరిగామని. దీనివల్ల ఇంకాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇరిగేషన్ పెరిగినా కానీ క్లైమేట్ రిస్క్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బడ్జెట్లో రైతు పంట బీమా కానీ, నిల్వ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ, అండ్ ఆల్సో ధరల స్థిరీకరణ ఒకటి, అండ్ MSP అంటాము, అది కూడా ఏమైనా వాటిపైన ఏమైనా అడిషనల్గా కొత్తగా రావడం అనేది చాలా అవసరం తెలంగాణ రైతులకు ఎస్పెషల్లీ. సో ఇది ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అగ్రికల్చర్ నుంచి. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే కూడా అక్కడ వృద్ధి రేటు బాగా ఉంది, 11.28%. మన దేశ GDP ఆ టైంలో 8.7 అంటే దానికన్నా ఎక్కువగా ఉంది. అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ కూడా అక్కడ బాగా ఉంది. కాకపోతే డెట్ ప్రీమెంట్ ఎక్కువ పెరిగాయని చెప్తున్నారనమాట.